హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చి గోంగూర పచ్చడి అండి. చాలా వెరైటీగా చేశానండి. చాలా ఫ్రెష్గా ఉంది. ఇలా ముట్టివి వచ్చారండి. తుఫాన్ అని కూడా వాళ్ళు లెక్క చేయకుండా అమ్ముకోవడానికి వచ్చారండి. సరే మా పాప తీసుకుందాం అమ్మ, వాళ్ళు ఆ తుఫాన్లో కూడా వచ్చారు అంటే తీసుకున్నానండి. తీసుకొని ఇలా పచ్చడి చేశానండి. ఒక కడాయి పెట్టుకొని ఒక అరకప్పు ధనియాలు, ఒక అర స్పూను మెంతులు, 2 స్పూన్లు జీలకర్ర వేసుకొని వేగించుకోవాలండి. మరీ ఎక్కువసేపు అవసరం లేదు. నేను ఒక గోంగూర కట్టకి చెప్తున్నానండి. మనం ఎక్కువ చేసుకోవాలంటే కొద్ది క్వాంటిటీ పెంచుకోండి అండి. ఆ తర్వాత అవి పక్కన పెట్టేసేసుకొని ఇంకో కడాయి పెట్టుకొని 4 స్పూన్లు నూనె వేసుకొని గోంగూర కడిగి పక్కన పెట్టుకోవాలండి. నీళ్ళన్నీ ఆగిపోవాలి. నీరు ఒక వడికి నీళ్ళు వేసుకొని వడగట్టుకోవాలండి. ఆ తర్వాత ఇక నూనె వేడెక్కిన తర్వాత ఈ గోంగూర వేసుకొని మన రుచికి తగ్గంత ఉప్పు, పసుపు వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇలా సాఫ్ట్ అయింది చూడండి. ఈ సాఫ్ట్గా అయిన తర్వాత మన పచ్చళ్ళ కారం ఉండిద్దండి. మనకి ఘాట్ ఎంత కావాలో అంతవరకు చూసేసుకోనండి. తర్వాత మనము ఈ ధనియాల పౌడర్ చేసుకున్నాం, మిక్సీ పట్టుకున్నాం కదండి. ఈ ధనియాల పౌడర్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి తిప్పాలండి గెంటితో. ఆ తర్వాత వేరే కడాయి పెట్టుకొని తాలింపు పెట్టుకోవాలండి. మనము నూనె చూసి వేసుకోండి అండి. నూనె వేసుకున్న తర్వాత చిన్నులపాయలు, పచ్చిపప్పు, తాలింపు గింజలు, పచ్చిపప్పు ఎక్కువ వాడండి. ఆ తర్వాత ఇంగవ, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఇలా మనం తాలింపు పెట్టుకొని ఒకసారి గెంటితో తిప్పాలండి. ఈ గోంగూర పచ్చడి వెరైటీగా ఉండిద్దండి. రోట్లో కూడా నూరుకో అవసరం లేదు. మనం ఇంట్లోనే మన కడాయిలోనే గోంగూర సాఫ్ట్గా అయ్యిద్ది కదండి. గెంటితో తిప్పుతూ ఉంటే పచ్చడి రెడీ అయిపోయిద్దండి. కొన్ని పచ్చళ్ళు అయితే మనం రోట్లో నూరుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. దీనికి అంత అవసరం లేదండి. వెరైటీగా కూడా ఉండిద్ది, చాలా టేస్ట్గా ఉండిద్దండి. ఇది కార్తీక మాసం అయిందండి. లేదంటే ఈ గోంగూర పచ్చడిలో ఒక ఆమ్లెట్ వేసుకుంటే చాలా బాగుండిద్దండి, టేస్ట్గా ఉండిద్ది. ఇక మా పాప అయితే నెయ్యి వేసుకుంటుందండి.